చాలా బాగుంటాయండి. ఎగ్ పఫ్ తిన్నారంటే అస్సలు వదలరు, అంత రుచిగా ఉంటే చూసారా చక్కగా ఎంత బాగా కుక్ అయిపోయిందో. హాయ్, హలో, నమస్తే. ఎలాగున్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మీ అందరూ బాగాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఈరోజు నేను ఈవినింగ్ టైం మనం స్నాక్స్ తింటూ ఉంటాం కదా, టీ తోటి కాఫీ తోటి. మరి అలాగే ఈజీగా ఇంట్లోనే చక్కగా ఓవెన్ లేకుండా ఎగ్ పఫ్ అండి చేసేసుకుందామా. పిల్లలకి ఏంటి, పెద్దలకి ఏంటి చాలా ఇష్టం కదా. మన ఇంట్లోనే సింపుల్గా చేసి చూపిస్తాను. మరి ఓవెన్ లేకుండా ఎగ్ పఫ్ తయారు చేసుకోవడానికి ఒక బౌల్ నిండా మైదా తీసుకున్నానండి. ఇలా తీసుకొని ఇందులో వేసుకొని, ఇందులో రుచికి సరిపడా కొంచెం సాల్ట్ వేసుకుందాం. అలాగే ఇందులో కొంచెం బటర్ కానీ నెయ్యి కానీ, నేను నెయ్యి వేసుకుంటున్నాను. అది కూడా లేకపోతే కనుక, నెయ్యి బటర్ లేకపోతే కనుక ఒక 3 స్పూన్స్ ఆయిల్ అన్నా వేసుకోవచ్చు. ఇలా వేసేసుకొని కలుపుకుందాం. ఇలా కలుపుకొని కొంచెం కొంచెం నీళ్ళు పోసుకుంటూ కలుపుకోవాలండి. చక్కగా ఇలా చపాతీ ముద్దలా కలిపేసుకుందాం. ఇలా కలిపేసుకున్నాం కదండి మైదా పిండిని. చక్కగా మనం చపాతీ ముద్దలా కలుపుకుంటాం. అలాగే కలిపేసుకొని చక్కగా ఇలాగ ఒక 5 నిమిషాలు చక్కగా ఇలా ఒత్తుకోవాలండి. 10 నిమిషాలు మూత పెట్టుకొని దీనికి రెస్ట్ ఇచ్చేద్దాం. 10 నిమిషాల తర్వాత మనం మైదాని ఇలా ముద్దకని మనం ఇంటి మీద వేసుకొని, ఇలా ఈ మైదా ముద్దని చక్కగా మనం ఇలా అనుకుంటూ ఇలా పిండిని చక్కగా కలిసేటట్టయితే మంచిగా వస్తాయండి. ఇలా అనేసుకున్నాక మనం వీటిని బాల్స్ కింద చుట్టుకోవాలి. ఈ సైజులో ఇలా రౌండ్గా చేసేసుకున్నాం కదండి. ఇలా ఒక దాంట్లో వేసేసుకొని ఇందులో మనం ఇప్పుడు ఒక బాల్ తీసుకొని కొంచెం మైదా అలా వేసుకొని ఒత్తుకోవాలండి చపాతీ మాదిరి. ఇలా ఇదో చూడండి, పల్చగా ఇలా మనం ఇలా చేసేసుకున్నాం కదా. చక్కగా ఇలా చపాతీలా చేసుకున్నాం కదా. ఇప్పుడు ఓ ప్లేట్లోకి వేసేసుకుందాం. ఇలా ఇలా వేసేసుకొని ఓ ప్లేట్లోకి పక్కన పెట్టేసుకుందాం. మిగతా అన్నీ కూడా అలా చేసి చూపిస్తాను. అలాగే చేసేసుకుందాం. మొత్తం అన్నీ కూడా అలాగే చేసుకుందాం. ఇప్పుడు అన్ని చపాతీలాగా ఇలా చేసేసుకున్నామండి. దీని మీద మనం నెయ్యి కానీ బటర్ కానీ ఏమన్నా చక్కగా మనం ఇలా అప్లై చేసుకోవాలి. లేకపోతే కనుక నెయ్యి బటర్ ఏమి లేకపోతే ఆయిల్ అప్లై చేసుకొని ఇలా దీని మీద కొంచెం మనం మైదాని ఇలా జల్లుకోవాలండి. ఇలా జల్లేసుకొని మళ్ళీ ఇంకొక చపాతీని మనం ఇలా పెట్టుకొని దీనికి కూడా ఇలా అప్లై చేసుకొని నెయ్యి అప్లై చేసేసుకొని ఇలా దీనికి కూడా పొడిపిండిలా చల్లుకొని మొత్తం అన్నీ ఒకదాని మీద ఒకటే మనం ఇలా అప్లై చేసుకున్నాం కదండి నెయ్యి. దీన్ని ఇలా మొత్తం అన్నీ పెట్టేసుకొని ఇప్పుడు చక్కగా దీన్ని మళ్ళీ ఒకసారి అన్నీ కలిపి ఇలా చేసేసుకుందాం. ఇలా ఇలా తయారు చేసుకున్నాం కదండి పఫ్ షీట్. ఇప్పుడు మనం చక్కగా ఎడ్జెస్ కట్ చేసేసుకుందాం. ఇలా ఎడ్జెస్ అన్నీ కట్ చేసేసుకున్నాం కదండి. ఇలా మనం ఏ సైజులో కావాలితే ఆ సైజులో మనం పఫ్ షీట్స్ని కట్ చేసుకోవడమేనండి. ఇలా కట్ చేసేసుకున్నాం కదండి. మొత్తం షీట్స్ అన్నీ కూడాను పక్కన పెట్టేసుకుందాం. ఇలా మనకి ఏ సైజు కావాలితే ఆ సైజుని మనం ఇలా కట్ చేసేసుకొని ఇవన్నీ 5 గుడ్లు తీసుకొని చక్కగా బాయిల్ చేసుకొని పైనంతా పెచ్చులు తీసేసుకొని ఇలా ఇలా పెట్టేసి వెలిగించుకున్నానండి. ఓ చిన్న కడాయి పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడెక్కిందండి. 2 ఉల్లిపాయలు తీసుకొని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని ఆయిల్లో వేసేసుకుందాం. ఇలా ఉల్లిపాయ ముక్కలు ఎర్రగా వేగనవసరం లేదండి, మరీ బ్రౌన్ కలర్లో వేగనవసరం లేదు, లైట్గా వేగితే సరిపోతాయి. ఇలా కలుపుకుందాం.
ఇందులో రుచికి సరిపడినంత ఉప్పు వేసుకుందామండి. ఒక టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మనం ఇలా చక్కగా పచ్చివాసన పోయే వరకు అల్లం వెల్లుల్లిని ఇలా వేపేసుకుందాం. పావు స్పూన్ పసుపు వేసుకుందామండి. కారం 1/2 టేబుల్ స్పూన్, అలాగే జీలకర్ర పొడి 1/2 టేబుల్ స్పూన్, ధనియాల పొడి 1/2 టేబుల్ స్పూన్, గరం మసాలా 1 టేబుల్ స్పూన్ వేసుకొని చక్కగా మనం కలిపేసుకుందామండి మొత్తం అంతాను. లాస్ట్లో కొంచెం కట్ చేసుకున్న కొత్తిమీరని మనం వేసేసుకొని ఇలా మన స్టఫింగ్ అయిపోయిందండి. ఎగ్ స్టఫింగ్ స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. ఎగ్స్ని 2 ముక్కల కింద ఇలా కట్ చేసేసుకుందామండి. అన్నీ అలా కట్ చేసేసుకుందాం. ఇలా అన్నీ 2 ముక్కల కింద కట్ చేసుకున్నామండి. ఎగ్స్ని ఇలా పఫ్ షీట్ మీద కట్ చేసుకుని పెట్టుకున్నాం కదా, కొంచెం కర్రీని వేసుకుంటున్నామండి. ఇలాగా వేసుకుని ఇదిగో కట్ చేసుకొని పెట్టుకున్న ఎగ్ని మనం ఇలాగా పెట్టేసుకుంటున్నాం. పెట్టుకొని ఇప్పుడు మనం మైదా పిండిలో కొంచెం వాటర్ వేసుకొని ఇలా కలుపుకున్నాం. ఎందుకంటే మొత్తం అంతా ఈ చుట్టూరు కూడా మనం బయటికి రాకుండా ఎగ్ కర్రీని ఇలాగ మనం కవర్ చేసుకొని రాసుకుంటున్నాము. రాసుకొని మనకి ఏ షేప్లో కావాలితే ఆ షేప్లో నేను ఇలాగా పెట్టేసుకుంటున్నానండి. ఇలా అంటించేసుకుంటున్నాను. మొత్తం అన్నీ అలాగే చేసేసుకుంటాను. చేసి చూపిస్తాను మొత్తం అన్నీని. ఇలా ఎగ్ పఫ్స్ అన్నీ చేసేసుకున్నామండి. ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకుందాం. స్టవ్ వెలిగించుకున్నామండి. ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్లో ఆయిల్ వేసుకున్నాను. ఇదిగో ఆయిల్ హీట్ ఎక్కింది. ఇప్పుడు మనం చేసుకున్న ఒక్కొక్క ఎగ్ పఫ్ని జాగ్రత్తగా ఇందులో ఇలా వేసేసుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని ఇలా వేసేసుకోవాలి. వెంటనే తిప్పేసుకోకూడదండి. ఒక్క సెకండ్ ఆగాక మనం ఇలా టర్న్ చేసుకుందాం. చూడండి చక్కగా మంచి కలర్ వచ్చింది కదా. ఇదిగో చూడండి చాలా బాగా కుక్ అయింది. చూసారా, 2 వైపులా మంచి కలర్ వచ్చేసినాయండి. మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ చేసుకున్నాను. ఇప్పుడు మనం తీసేసుకుందాం. ఈ కలర్ రాగానే మనం తీసేసుకుందామండి. పఫ్స్ ఇలాగా తీసేసుకొని మొత్తం అన్నీ అలాగే వేసేసుకుందాం. ఎగ్ పఫ్లన్నీ అయిపోయినాయండి. ఇగో తీసేసుకుంటున్నాం. చక్కగా మంచి కలర్ వచ్చేసింది చూడండి. ఇలా తీసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. అంతేనండి, చాలా ఈజీ కదా తయారు చేసుకోవడం. ఎగ్ పఫ్ రెడీ అయిపోయింది. మనం చాలా వేడివేడిగా ఉన్నాయి. నేను కట్ చేసి చూపిస్తాను. చాలా వేడిగా ఉన్నాయి, చాలా బాగుంటాయండి ఎగ్ పఫ్. తిన్నారంటే అస్సలు వదలరు, అంత రుచిగా ఉంటాయి. చూసారా చక్కగా ఎంత బాగా కుక్ అయిపోయిందో. చాలా టేస్టీగా ఉంటాయి. అలాగే మనం టమాటా సాస్ చేసుకున్నాం కదా, టమాటా సాస్తో తిన్నట్టయితే కనుక ఈవినింగ్ టైం స్నాక్ సూపర్గా ఉంటుంది. పఫ్ అయితే రెడీ అయిపోయిందండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. అంతకన్నా ముందు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం. మరంతవరకు